హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఆలు పచ్చిపప్పుతో కర్రీ చేశానండి. చాలా బాగుంటుంది. చపాతీ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి. అండ్ ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అండ్ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే టమాటో ముక్కలు వేసేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఆలు వేసుకోవాలి. ఆలు వేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు వేసేసుకొని పచ్చిపప్పు కూడా అందులో వేసుకోవాలి. పచ్చిపప్పు నానబెట్టి వేసేసుకోవాలండి. వేసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కారం వేసుకొని ధనియాల పౌడర్, కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి వచ్చేసి నేను ఎండు కొబ్బరి పొడి వేసుకున్నానండి. వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి. అందులోనే కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ సాల్ట్ సరిపోలేదు కాబట్టి అడ్జస్ట్ చేశాను. అండ్ కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఒక 2 నిమిషాలు స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది. కర్రీ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై